వేగేసిన విశాలాక్షి గారిని కూడా స్టేజ్ మీదకి సాగరంగా ఆహ్వానిస్తున్నామండి. గ్రామ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ సుబ్బరాజు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. అలాగే జనసేన గ్రామ నాయకులు వేగేసిన గణేష్ చంద్ర వర్మ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. బీజేపీ నాయకులు శ్రీనివాసరాజు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే నీటి సంఘ అధ్యక్షులు ఉత్తరాల ఆంజనేయరాజు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. రామకృష్ణ గారిని కూడా స్టేజ్ మీద కోరుతున్నామండి. గోపిశెట్టి ప్రసాద్ గారిని టౌన్ ప్రెసిడెంట్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. కొవ్వాడి గ్రామంలో ప్రారంభించుకుని నరసింహవరం గ్రామం వరకు వచ్చాం. కొన్ని కోట్ల విలువ చేసే ఈ ప్రభుత్వ నిధులతో ఒక మంచి శాసనసభ్యులు, అలాగే ఒక పవర్ఫుల్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యుల యొక్క చేతుల మీదుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొవ్వాడలో సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే వాటర్ ప్లాంట్లు అయితేనేంటి, లేదా సిమెంట్ రోడ్లు అయితేనేంటి ప్రారంభోత్సవం చేసుకుని ఈ గ్రామానికి రావడం జరిగింది. రాగానే మంచి పంచాయతీ కార్యాలయం, అలాగే రోడ్లు, అలాగే వాటర్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. మనం ఒక మంచి ప్రభుత్వం వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది మనం అతి తక్కువ టైంలోనే మన ముందు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఒక 5 సంవత్సరాల పాటు అభివృద్ధి అనేది ఏంటో తెలియకుండా ఓన్లీ కేవలం డబ్బులు ఇచ్చి ఓటు సంపాదించుకునే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితి తీసుకొచ్చారో, అలాగే మన గ్రామాలను ఏ పరిస్థితి తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. భీమవరం నుంచి అతి దగ్గరలో ఉన్న ఈ కొవ్వాడ నరసింహవరం రహదారులకే దిక్కులేని పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం. అటువంటి నుంచి ఇవాళ గత సంవత్సరం నుంచి రహదారుల నిర్మాణం పూర్తయింది. ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మన గ్రామాలకు మనం ప్రయాణిస్తున్నాం. అలాగే ఇప్పుడు మంచినీటి సమస్య ఏదైతే ఉందో డైరెక్ట్గా ఫిల్టరేషన్ లేకుండా పంపే నీటిని పూర్తిగా శుద్ధి చేసి కుళాయిల ద్వారా మనం అందరూ కూడా జనజీవనం ఇస్తున్నాం. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సహాయ సహకారాలతో మనం పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉండటానికి ఏదైతే ఉందో ఆ మంచినీటి సమస్య పరిష్కారం, పూర్తిగా సమస్య పరిష్కారం అయింది. అలాగే రహదారులు, అలాగే పంచాయతీ ఆఫీసు. రాబోయే రోజుల్లో మనకున్న పెద్ద సమస్య ఏంటంటే పెన్షన్లు. కొత్తగా పెన్షన్ల ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని కూడా త్వరలోనే మీ అందరికీ కొత్త నూతన పెన్షన్లు వస్తే మన ఎమ్మెల్యే గారు చెప్తారు. ఇప్పుడు అటువంటి మంచి గవర్నమెంట్, మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం సాగుతున్నాం. కాబట్టి మనందరూ కూడా రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు, అలాగే ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులుగా మనం ఎప్పుడూ అండగా ఉంటే మనం అనేక మంచి పనులు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నరసింహవరం గ్రామస్తులకి, అలాగే మన ఈ కార్యక్రమానికి వచ్చిన శాసనసభ్యులకి, మంత్రివారికి కూడా అభినందనలు తెలియజేస్తూ జయపాత్ బాత్మతికి వేదిక మీద కూర్చోవాలి దయచేసి. చాలా సంతోషం. భీమవరం నియోజకవర్గంలో గత 10 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, పిఎస్సి చైర్మన్ శాసనసభ్యులు అంజబాబు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం కూడా 48 గ్రామాలు 39 వార్డుల్లో ప్రతి చోట కూడా ప్రజలకి ఏదైతే అవసరమో అది 10 నెలల కాలంలో మరి చేసుకుంటూ వస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న కేంద్ర మంత్రివర్యులకి, పిఎస్సి చైర్మన్ గారికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రత్యేకంగా కోవడంవరం నరసింహపురం గ్రామ ప్రజల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, నమస్కారం తెలియజేస్తున్నాం వాళ్ళకి. ఎందుకంటే నిరంతరం ప్రజాసేవలో ప్రజలకు ఏం కావాలో తెలిసిన ప్రభుత్వం మంది, అలాగే అటువంటి నాయకులు మన నాయకులు. అంతకుముందు గత 5 సంవత్సరాలుగా
ఎక్కడా కూడా అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి. మరి ఇప్పుడైతే ప్రతి గ్రామంలో కూడా మరి అన్ని కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు వేయడం కానీ, అలాగే వైద్య సౌకర్యాలు కానీ, విద్యా విషయంలో కానీ, త్రాగునీటి విషయంలో కానీ, అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసిన విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా మరి పూర్తి చేస్తున్నారు. వాళ్ళకి ప్రజలుగా మన అందరం కూడా అండగా ఉండి రాబోయే రోజుల్లో మరి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి గారు ఎంత కృషి చేస్తున్నారో తెలుసు. అమరావతి రాజధాని అవకాశం, పోలవరం ప్రాజెక్టు కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా మరి బాధ్యతతో చేస్తున్న ఇరువురు నాయకులకు కూడా మనందరూ మరి తప్పకుండా మీరు అందరూ కూడా మరి స్వాగతం చెప్పాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా ఖచ్చితంగా ఒకటి ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మనందరికీ మరి కార్యకర్తల కింద స్థాయి నుంచి కూడా మరి కూటమి నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు మనందరూ కూడా ఆలోచన చేయాల్సింది. మరి ఎంపీపీ ఎలక్షన్లు కానీ, సర్పంచ్లు కానీ, అలాగే మున్సిపాలిటీకి అన్ని కూడా మరి అన్ని కూడా క్లీన్ చీప్ చేసే విధంగా మన నాయకులందరూ కలిసి పనిచేయాలని చెప్పి సందర్భం తీసుకున్నాం. మరి అన్ని కూడా ఇంత ముందరైతే మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పంట నీరు వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కూడా లేకుండా చేశారు. ఇప్పుడైతే అన్ని కూడా మనం పనిచేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న ఇరువురు నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం నర్సీపురం గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. కోవాడ, అన్నవరం, నరసింపురం గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ గ్రామంలో శ్మశాన వాటికి మీదుగా డంపింగ్ యార్డ్ రోడ్డుకి 8 లక్షల రూపాయలు, నాగరాజు ఇంటి వద్ద నుంచి పీడబ్ల్యూడి స్కీమ్ పంపింగ్ వరకు 3 లక్షల రూపాయలు, నూతన మైక్రో ఫిల్టర్స్ ఉండి కాలం నుంచి పీడబ్ల్యూ స్కీమ్ వరకు జలజీవన్ మిషన్ కింద 45 లక్షల రూపాయలు, గాదిరాజు సుబ్బరాజు ఇంటి వద్ద నుంచి నూతన సచివాలయం వరకు 5 లక్షల రూపాయలు, నూతన సచివాలయం నిర్మాణానికి 40-20-60 లక్షల రూపాయలు, నూతన సచివాలయం బిల్డింగ్ వరకు జిఎస్పి రోడ్డుకి 5 లక్షల రూపాయలు, కంకరాజు ఇంటి వరకు జిఎస్పి రోడ్డుకి ఒక 5,50,000 రూపాయలు ఈ గ్రామంలో ఈరోజు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కేంద్ర మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాలు చేయటం జరిగింది. వారు కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత మనకి ఎన్నో నిధులు సమకూరుస్తున్నారు, ఎంతో సహకారాన్ని ఇస్తున్నారు. వారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి సహకారం ఎంపీగా కాకుండా కేంద్ర మంత్రిగా కూడా ఉండటం వలన మనకి అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం కల్పిస్తున్నారు. ఈరోజు లోసర్ నుంచి తాడేపల్లిగూడి వరకు 4 లైన్స్కి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, 100 కోట్లు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఏ కార్యక్రమం చేసినా మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడే చెప్పారు, మీరు ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మాకు తెలియజేయండి. నేను కేంద్ర నిధుల నుంచి, ఎంపీ ఫండ్స్ నుంచి కూడా నేను నిధులు సేకరించి మీకు అందిస్తానని చెప్పి తెలియజేశారు. వారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం
మరి చక్కని పంచాయతీ కార్యాలయం కట్టారు. దానికి ఈరోజు ప్రారంభించుకోవటం వర్మ గారి చేతుల మీద చాలా సంతోషకరం. అలాగే జిఎస్పి రోడ్లు వేశారు. ఎంపీపీ ఫండ్స్ నుంచి, పంచాయతీ ఫండ్స్ నుంచి. రోడ్లు అనేవి వీలైనంత వరకు సిమెంట్ రోడ్లకి ప్రాధాన్యత ఇవ్వండి. జిఎస్పి రోడ్లు ఇస్తే ఆగవు. ప్రతి రోడ్డు కూడా వీలైనంత వరకు సిమెంట్ రోడ్డు వేయడానికి ఆలోచన చేయాలని, దానికి తగిన విధులు నిధులు నేను సమకూరుస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, కేంద్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాం. నరసింహపురం గ్రామంలో ఈరోజు దాదాపు 31 లక్షల కార్యక్రమాలకి ప్రారంభించుకోవడం కానీ, శంకుస్థాపన, భూమి పూజ చేయడం కానీ జరిగింది. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి గ్రామ ఉప సర్పంచ్ శ్రీ ఆంజనేయరాజు గారు, శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పెద్దలు అంజిబాబు గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, మాజీ ఎంసీ చైర్మన్ సాయిరాజు గారు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ విశాలాక్షి గారికి, మెంటే పార్సాద్ గారికి, ఎందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారికి, తాతాజీ గారికి, అల్లూరు సుబ్రహ్మణ్యరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి 3 పార్టీలకు చెందినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాదాపు 5 సంవత్సరాల అనంతరం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనంతా కూడా చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో ఎక్కడ కనపడాలి. ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టింది, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. ఇవాళ మీ గ్రామంలో చక్కటి పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం చేస్తుంది. చాలా ఆనందం వేసింది. ఇవాళ గ్రామ పరిపాలనలో, గ్రామ స్వరాజ్యంలో, గ్రామ స్వపరిపాలనలో పంచాయతీ కార్యాలయం ఆధారంగా జరుగుతుంది. పంచాయతీ కార్యాలయం అనేది గ్రామానికి గుండెకాయ లాంటిది అనేటువంటి విషయం మీ అందరూ కూడా గమనించాలి. దయచేసి ఇవాళ మీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయం ఒక మన సొంత ఇంటిలో ఏ విధంగా గృహప్రవేశం చేసినప్పుడు మనకు ఆనందం కలుగుతుందో ఆ విధమైనటువంటి వాతావరణం, చక్కటి రంగులతో ఈవేళ గ్రామ పంచాయతీ కార్యాలయం మనం ప్రారంభించుకున్నాం. గతంలో చూసాం, పనులు పూర్తవకుండా రంగులు వేసుకున్నటువంటి సందర్భాన్ని గమనించాం. పనులు పూర్తి చేయకుండా లోపలంతా పెట్టుకుని, పెండింగ్ పెట్టుకుని బయటికి రంగులు వేసుకున్నటువంటి వైనం నుంచి ఈ విధంగా చక్కటి కార్యాలయాన్ని రూపొందించుకునేటువంటి రోజులు ఇవాళ వచ్చాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తాం. ఇవాళ గ్రామాల్లో పెద్ద ఎత్తున ఎన్ఆర్జీఎస్ పనులు, గ్రామాల్లో పెద్ద ఎత్తున జల్ జీవన్ మిషన్ పనులు. గత ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే జల్ జీవన్ మిషన్ పనులు చేయడానికి 2020తో జల్ జీవన్ మిషన్ యొక్క పరిమితి ముగిసింది. వాస్తవంగా వచ్చినటువంటి నిధులను 2025కి ఖర్చు పెట్టాలి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఖర్చు పెట్టిన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితిని 2028 వరకు పెంచింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున జల్ జీవన్ పనులు ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం. ఇవాళ మీ గ్రామంలో 83 లక్షలు, 45 లక్షలు ఫస్ట్ ఫేజ్లో వచ్చాయి, పనులు పూర్తయి. 38 లక్షలు సెకండ్ ఫేజ్లో వచ్చిన పనులు కొనసాగుతుంది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందాలి. ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి ఇవ్వాలి. ఉచితంగా కుళాయి ఇవ్వాలనేటువంటిది జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యం.
2019లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టడం. మీలాంటి ఒక చిన్న గ్రామానికి వేళ దాదాపు 83 లక్షలు వచ్చి భవిష్యత్తులో మరిన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇప్పుడే నేను ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంకా 34 ఇళ్ళకి గ్రామంలో మంచినీటి కనెక్షన్ లేదు అనేటువంటిది వివరాలు నాకు అనిపించింది. అంటే ఇంకా ఇటువంటి గ్రామంలో, అభివృద్ధి చెందినటువంటి గ్రామంలో కూడా కుళాయి కనెక్షన్ లేని ఇల్లు ఎందుకు ఉన్నది అనేటువంటి ప్రశ్న నాకు ఉత్పన్నమైంది. 2070 మంది జనాభా ఉంటే మీ గ్రామంలో, 714 ఇల్లులు ఉంటే మీ గ్రామంలో 680 ఇళ్ళకి మాత్రమే కుళాయి కలెక్షన్లు ఉన్నాయి. 34 ఇళ్ళకి కుళాయి కలెక్షన్ లేవు అనేటువంటి వివరాలు నేను ఇప్పుడే చూశాను. కాబట్టి అధికారులు చెప్తున్నా ఇవాళ దయచేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో 34 ఇళ్ళు కలెక్షన్స్ లేవు. రైట్. ఇప్పుడు జరిగేటువంటి 38 లక్షల్లో పనుల్లో ఈ 34 ఇళ్ళు కూడా కవర్ చేస్తాం అనేటువంటి విషయాలు వీళ్ళ అధికారులు చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో మీ ఊళ్ళో ఉన్నటువంటి 714 ఇళ్ళకి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు మీ ఇంటికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మీరందరూ కూడా గర్వపడాలి దయచేసి. ఎందుకంటే వేళ మనకు వచ్చేటువంటి రోగాల్లో 90% రోగాలు సరైనటువంటి నీరు తాగని కారణంగా, రక్షిత మంచినీరు లేని కారణంగా ఇవాళ అనారోగ్యం పాలవుతున్నాం, ఆసుపత్రులు పాలైతే కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఉన్న ఎకరం అరెకరం పొలాలు అమ్ముకునేటువంటి పరిస్థితి రోగాలు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రయారిటీ గ్రామాల్లో సురక్షితమైనటువంటి నీరు ఇంటింటికి అందించాలనేటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా అనేక రోడ్లకు కూడా ఇవాళ ప్రారంభోత్సవాలు చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. దౌర్జన్యాలు లేవు, అక్రమ కేసులు లేవు, అక్రమ అరెస్టులు అంతకన్నా లేవు, అధికారులను భయపెట్టేటువంటి పరిస్థితి లేదు, అధికారులను పనిచేయించేటువంటి సంస్కృతి తప్పించి అధికారులను బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి సంస్కృతి లేదు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేళ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి. ప్రధానమంత్రి గారి యొక్క ఇమేజ్ కారణంగా పెద్ద ఎత్తున సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఆలోచనతో పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. చక్కటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నిరంతరం పేదల గురించి ఆలోచించేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం, వారి ముగ్గురు నాయకుల కలయికతో, 3 పార్టీల కలయికతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పరిగెడుతున్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము ముందు ఉంచుతున్నాం. గత 5 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్ని మా హయాంలో పూర్తి చేస్తామనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాం. ఇందాక కొంతమంది పెద్దలు చెప్పారు, దాదాపు 1/2 కిలోమీటర్ పైగా 550 మీటర్ల రోడ్డు పెండింగ్లో ఉంది నరసింహపురానికి సంబంధించి. సిమెంట్ రోడ్డు, అదే రోడ్డు అనేది పేరు, వీళ్ళకి ఏం చెప్తే అర్థం అవుతుంది. పొంత రోడ్డు నరసింహపురం పంచాయతీకి సంబంధించి ఒక ముక్క మిగిలిపోయింది. పవ్వాడికి సంబంధించి రోడ్డు పూర్తయింది. కాబట్టి 1/2 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు కూడా మేము త్వరలోనే 15 రోజుల్లోపు శాంక్షన్ ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. గ్రామ పెద్దలు ఆంజనేయరాజు గారు, సాయిరాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యరాజు గారు, ఇతర పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు నేను కలిపి ఆలోచించాం. వెంటనే ఆ రోడ్డు కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా నరసింహపురం శ్మశానానికి సంబంధించి కూడా పెద్దలు నా దృష్టిలో పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు నేను ఈ మధ్యకాలంలో కూర్చున్నాను. భీమవరం అసెంబ్లీలో ఎక్కడ కాంపౌండ్ వాల్ లేనటువంటి శ్మశానం ఉండడానికి వీళ్ళే. శ్మశానానికి వెళ్తే ఒక పార్క్కి వెళ్ళాము అనేటువంటి ఫీలింగ్ రావాలి అనేటువంటి విధంగా పనులు చేయాలని శాసనసభ్యులు నేను కూడా ఆలోచించేసాను. ఈ మధ్యకాలం ఎక్కడ శ్మశానాల్లో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి.
చివరి మనందరికీ కూడా చేరేటువంటి పరిస్థితి అక్కడికి. గుళ్ళ మీద పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతాం, దాతలు వస్తారు, కానీ శ్మశానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు సంగతి మనంతా కూడా గ్రహించాం. కాబట్టి ఈ అసెంబ్లీలో ఎక్కడ శ్మశానానికి వెళ్ళినా కానీ ఒక పార్కుకు వెళ్ళేమైనటువంటి అనుభూతి కలిగే విధంగా మేము రాబోయేటువంటి రోజుల్లో శ్మశానాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ పెద్దలు చెప్పారు. నరసింపురంలో సరైనటువంటి శ్మశానం లేదు, కాంపౌండ్ వాల్ లేదని. అక్కడ ఉన్నటువంటి కొవ్వాడ గ్రామంలో చక్కగా వారు సొంత నిధులతో అభివృద్ధి పరుచుకున్నారంటే ఎంతైతే అంత నేను 75% ఇస్తాం, నేను శాసనసభ్యులు కలిపి 25% గ్రామస్తుల్లో ఉన్నటువంటి పెద్దలను సహకరించమని అడగండి అంటే తప్పనిసరిగా ఆ విధంగా చేద్దామని మీ ఉపసప్రములుగా ఉన్నటువంటి ఆంజనేయరాజు గారు చెప్పడం లేదు. కాబట్టి ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో శ్మశానం పూర్తి చేస్తాం, ఇంకేమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా పూర్తి చేస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఈ 3 పార్టీల ప్రభుత్వానికి మీ అందరి అండదండలు ఎప్పుడు ఉండాలనేటువంటి ఒక ఆకాంక్ష, అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వాన్ని గెలిపించాలా. ఈ విధంగా గెలిపించిన రోజున తప్పనిసరిగా అభివృద్ధి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధులు కోరుతూ ఉన్నాయి. దాదాపు 14 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రిని మీరంతా చూశారు. 14 లక్షల కోట్ల అప్పు వేళ ఈ రాష్ట్ర జనాభా మీద అప్పు పంచితే తలకొడికి 3 లక్షల రూపాయలు అప్పు ఉంటుంది. వేదిక ముందు ఉన్నోళ్ళ మీద కానీ వేదిక పైన ఉన్నోళ్ళు కూడా మన తలలో తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. రాష్ట్రంలో 1 రూపాయి లేనటువంటి పరిస్థితి, కనీసం అప్పు పుట్టలేనటువంటి పరిస్థితి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అయితే ఏదైతే 3 పార్టీల కలయికల కారణంగా పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉంది. అమరావతి అభివృద్ధి కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కానీ, విశాఖలో రైల్వే జోన్కి కానీ, అమరావతిలో చక్కని దేశమంతా కనెక్టివిటీ చేస్తూ రైల్వే కొత్త మార్గాలు నిర్మాణం చేయడానికి, ఈ విధంగా ఎన్ఆర్జీఎస్ నిధులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి, జలజీవన్ మిషన్ నిధులతో పెద్ద ఎత్తున రక్షిత మంచినీటి గ్రామాల్లో ప్రజలందరికీ అందేటువంటి పరిస్థితి, అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున గ్రామాల్లో. కాబట్టి ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రభుత్వానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా భవిష్యత్తులో ఈ విధంగా అందజేయాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి గ్రామంలో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమ పనులు చేసినందుకు స్థానిక పాలక వర్గాన్ని, సర్పంచ్ని కానీ, ఉప సర్పంచ్ని కానీ, ఇతర సభ్యులను కానీ కూడా అందరిని అభినందిస్తూ మీకు ఎప్పుడు అభివృద్ధిలో మా తోడు ఉంటుందనేటువంటి విషయాన్ని సభాముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మరి బౌద్ధ విగ్రహం కానుకగా వేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మీ ఊరు వచ్చారు. అలాగే శాసనసభ్యులు రామాంజలి కూడా సర్పంచ్ అండ్ ఇక్కడ జనసేన నాయకులు కలిపి అది బౌద్ధ విగ్రహాన్ని ప్రదానం చేస్తున్నారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.